సారీ అండి, ఇప్పుడే మొగ్గలు కొన్ని నిన్న పూసిన పువ్వులు కూడా కోసాను. మల్లె చెట్టుకి చూడండి, అసలు ఇక్కడ ఒకటి ఉంది. ఇది కూడా ఇప్పుడు అన్నీ కోసేసానండి. ఇదో ఇదో వెరైటీ మల్లె మొగ్గ అండి. దీని మొగ్గ కూడా చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఈ చెట్టుది మొగ్గ, ఈ చెట్టుదండి. అదేంది భలే ఇంత పెద్దగా వచ్చింది. ఇప్పుడే చెట్లన్నిటికీ వాటర్ పోసానండి. ఇంకా ఈ చెట్టుకు కానీ ఇక్కడ ఒక చెట్టు ఉందని మొత్తం 3 బకెట్లో. సో వాటన్నిటికీ 3 చెట్లకి ఇదే టైపు మల్లె మొగ్గలు వస్తాయండి. అసలు చెట్టు నిండా పువ్వులు వచ్చేసాయి. నేను ఇందాక వీడియో తీయడం మర్చిపోయాను. సో సూర్య వచ్చేసి అయ్యో మమ్మీ వీడియో తీయట్లేదు అని చెప్పేసి అంటుండే. సో అందుకని చెప్పేసి తీస్తున్నాను. ఎందుకంటే కొంచెం బీరకాయలు అవి కూడా 2-3 రోజుల నుంచి హార్వెస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇదిగోండి నిన్న పూసిన పువ్వులు ప్లస్ మొగ్గలు కూడా. కానీ ఫ్లవర్స్ పూస్తే భలే వైట్గా అసలు గార్డెన్కే అందాన్ని తీసుకొచ్చేస్తుంటాయండి. ఇదిగోండి ఇలా కోసేస్తున్నాను. అసలు మొన్న ఈ సీతాఫలం చెట్టు ఈ బకెట్లో పెట్టానండి. అసలు సూర్యను మా టెనెంట్ అబ్బాయి వాటర్ పోసేటప్పుడు ఇంత వచ్చిందండి కాయ. బట్ వీడియో తీయకుండానే తినే సమయం. ఇదిగోండి ఇక్కడ నుండి కట్ చేశాను. ఇంకా ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఫ్లవర్స్ వస్తున్నాయి. సో ఈ ఫ్లవర్స్ కూడా మీకు ఐడియా ఉంటుందండి. విత్తనమేమో ఇంత బుడ్డిగా ఉండిద్ది, అయ్యో పడిపోయింది. సో ఎక్కడ చూసినా సరే ఈ చెట్లు, ఈ పచ్చలి ప్లస్ తోటకూర కూడా అసలు చాలా అంటే చాలా వచ్చిందండి. తోటకూర కట్ చేయాలి. చూడండి ఇదేమో టమాటా, ఇదిగోండి మిల్లీ బగ్స్ వచ్చాయి. ఇలాగా చూసినప్పుడు ఇలాగ చేత్తో నలిపేస్తే అయిపోతుందండి. మళ్ళీ వేరే దానికి స్ప్రెడ్ అవ్వు. ఇప్పుడు కొంచెం ఒక చెమ్మకాయ, కొంచెం కాకరకాయలు కూడా కట్ చేశాను. ఒక 4-5 కాకరకాయలు ఆల్రెడీ మొన్న కట్ చేసి ఉన్నాయండి. వంకాయలు ఇవి కొంచెం బుడ్డిగా ఉన్నాయి. ఇదిగోండి కాకరకాయలు కూడా కట్ చేశాను. ఇక్కడ చిన్న బీరపాదు కూడా ఉందండి. బీరకాయ మొన్న ఇక్కడ పెద్ద ఇది ఒక పాదండి బీరది. మొన్న పెద్దవి కోసాను ఒక 2. ఇదేమో చిట్టి బీర అండి, మీకు కనిపిస్తుంది. దీని కింద కూడా పెట్టాను. ఇంకా ఈ 1 మంత్ అలాగా పెట్టేసి మళ్ళీ ఒకసారి గార్డెన్ మొత్తం క్లీనింగ్ చేయాలండి. పొట్లపాదు కూడా ఉంది, కాకపోతే పిందెలు వచ్చినప్పుడు 1 కాయ 2 కాయలేమో కోసానండి. పిందెలు వచ్చినప్పుడేమో పువ్వు రావట్లేదు కలపడానికి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా ఇదేమో చాలా చెర్రీ టమాటా అనుకుంటా అండి. ఫుల్గా తీగలాగా వేసుకుంటుంది, చెట్టు నిండా పూత వేసుకుంటుంది. ముందర కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా ఉంది చూడండి పూత. ఇంకా ముందైతే ఇంకా చాలా ఉంది, చూపిస్తాను నేను మీకు. ఎర్రబచ్చలి కూడా ఉందండి మన దగ్గర. ఎర్రబచ్చలి ఇదిగోండి పొట్లకాయ పింద చూసారా ఇట్లా వచ్చింది. ఆ పిందెలు వచ్చిన రోజే నేను పైకి రాను. ఇంకా మనకి వంకాయ చెట్లు అవన్నీ ఉన్నాయి, కాకరపాదు. ఇదిగోండి ఎక్కడ చూడు మళ్ళీ తోటకూర ఫ్రెష్గా మొలిచేస్తుంది, కట్ చేయాలండి. ఇంకా ఇదేమో గన్నేరు చెట్టు, మీకు ఇంతకుముందు కూడా చూపించాను. నిమ్మ చెట్టు కూడా ఉందండి. ఇదేమో చింత చెట్టు అండి. ఈ చింత చెట్టు అసలుకి దీన్ని ఎట్లా దీనికి అప్రిషియేట్ చేయాలో, దీన్ని మెచ్చుకోవాలో అర్థం కాదండి. నేను 12x12లో పెట్టాను. యాక్చువల్లీ ఇది విత్తనంతో వచ్చిందండి, బట్ హైటే పెరగదండి. అన్ని చెట్లు బుడ్డిగా ఉన్నప్పుడు నేను మాత్రం ఎందుకు పెరగాలనే ఫీలింగ్లో ఉందో ఏంటో తెలీదు. సో బంతిపూలు కూడా చూడండి, అంజీర ఫ్రూట్స్ కూడా వస్తున్నాయండి. కాకపోతే ఎక్కువగా మేము తినలేకపోతున్నాము. ఏదో ఒక బర్డ్ వచ్చేసి తింటూనే ఉంది. రెడ్ తోటకూర రేపు ఎల్లుండో విత్తనాలు తీయాలండి. ఇంకా మనమే తగిలి మొత్తం విత్తనాలన్నీ రాలిపోతున్నాయి. ఇక్కడ కూడా చూడండి అంజీరా ఫ్రూట్స్. అసలు ఈ మల్లె చెట్టుది అయితే పువ్వు ఎంత పెద్దగా ఉంటుందో, ఇందాక కూడా మీకు మొగ్గ చూపించాను కదండి. ఇంకా ఇదేమో మన మహారాణి మల్బరీ ఫ్రూట్స్ అండి. అసలు ఎంత సూర్య పైకి రాగానే సూర్య ఒక గుప్పుడు, నేను ఒక గుప్పుడు తీసేసుకొని ఇద్దరం పొట్టిగా నీకిని నాకిని అనేసి అనుకుంటూ విత్ సూర్య ఫైటింగ్ చేసుకుంటూ మరీ తిన్నాడు. ఇది మర్చిపోయాడు చూడండి సూర్య, చూడండి చూసారా చాలా గుత్తులు ఉన్నాయి అసలు. అసలు ఇంతకుముందు ఆ పక్కకు పెట్టేదాన్ని అండి, బర్డ్స్ ఎక్కువ తినేవి. బట్ లాస్ట్ టైం గార్డెన్ క్లీనింగ్లో
ఇది మల్బరీ ఫ్రూట్ మధ్యలోకి వచ్చేసింది. సో బర్డ్స్ ఏం తినట్లేదు. ఇప్పుడు చూడండి ఈ చిక్కుడు చెట్టు ఇప్పుడు పూత వేసుకుంటుందండి. ఇదేమో లవంగా బీన్స్ అండి, ఒకే చోట ఉంది. ఇందాక టమాటా చెట్టు అని చెప్పాను కదండి, అసలు చూడండి పూత అసలు ఇది పూతలాగా కనిపిస్తుందండి. ఏంటో నేను అన్నట్టుగా పెరిగినట్టుగా ఉంది. ఇంకా అసలు మొన్న ఇంకా చాలా ఉండేదండి, బట్ ఇలాగా పూత అంతా రాలిపోతుంది. ఇంకా వాటిని కూడా ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి సరే వచ్చిన కాడికి రానివ్వండి అని చెప్పేసి వదిలేశాను. కొంచెం మొన్న మా టెనెంట్ అబ్బాయిని వాటర్ పట్టమన్నా కానీ వాటర్ సరిగ్గా పట్టలేదు. మేబీ అందుకు కూడా పూత రాలిపోయి ఉంటుంది. చూడండి దీనికి కూడా అసలు ఎంత పూత వచ్చిందో. మేబీ పూత ఉండిద్దో రాలి ఎండిపోయిందండి మొత్తం పూత. వాడికి మొన్న చూపించి మరీ చెప్పాను, మరే ఎంత బాగా వచ్చింది చూడరా అని. నేను కొంచెం పండగ హడావుడి, కొంచెం హెల్త్ బాగాలేక చూడండి అసలు ఎంత చిన్న చిన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయినా అసలు ఇదిగోండి చెట్టు నిండా. బోన్ మిల్ వేసానండి, మస్టర్డ్ కేక్ కూడా వేసాను. చూద్దాం ఇంకా ఇప్పుడున్న ఎండలకి అసలు ఈ మాత్రం ఉండడమే గ్రేట్ అండి మనకి. మన టెర్రస్ గార్డెన్లో అసలు అంత ఘోరంగా ఎండలు ఇదైపోతున్నాయి. అక్కడ కూడా చెమ్మకాయ ఉందండి, ఒక చెమ్మకాయ అయితే కోసాను. ఇది చెన్నంగి చెట్టు అండి, మన గార్డెన్లో ఎప్పుడు ఏదో ఒక మూల ఉంటూనే ఉండిద్ది. ఇదేమో చెట్టు బెండి అండి, అసలు టైం చాలా తీసుకుంటుంది, ఇంకెప్పుడు పెరిగిద్దేమో. అక్కడ ఒక బుడ్డి బీర్ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఒక నేతి బీర్ అండి. చూడండి లాస్ట్ టైం కూడా మొన్న ఒక కాయ కోసాను, కింద ఉంది. ఇప్పుడు కూడా ఇది హార్వెస్ట్ చేసేస్తాను. బట్ మన దగ్గర ఏంటంటే బుడ్డి వంకాయలకి పిందెలు, బుడ్డి బీరకాయలకి పిందెలు ఇలాగ వచ్చేస్తూ ఉంటాయండి. పోషకాలు అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంకా కొంచెం వాటర్ పోసే విషయంలోనే ప్రాబ్లం అవుతుందండి. ప్రజెంట్ అయితే కొంచెం ఇలా ఉందండి మా గార్డెన్. దీంట్లో చాలా మొక్కలు తీసేసి ఉన్నాయి. గ్రీన్ వంకాయ ఉంది, లాంగ్ వంకాయ ఉంది, చాలా ఉన్నాయండి వీటిలో. చూడండి ఇది కూడా గ్రీన్ వంకాయ. ఇంకా ఇదేమో లాంగ్ వంకాయ అండి, బ్లూలో లాంగ్ వంకాయ వచ్చింది. ప్రజెంట్ అయితే ఇలా ఉందండి గార్డెన్. అసలు అంతా మార్చాలి, మళ్ళీ రీక్లీనింగ్ అంతా చేస్తూనే ఉండాలి గార్డెన్ ఉన్నప్పుడు. నాకేంటంటే ఎండలు ఒకటి ప్లస్ కొంచెం ఇక మీకు తెలిసిందే, ఊరికొరికే చెప్పినా మీకు బాగుండదు. ప్రజెంట్ అయితే మన గార్డెన్ ఇదండి. సో కాకరకాయ బంతి చెట్టు దగ్గర ముగిస్తున్నాను. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.